హాయ్ అండి. ఈరోజు మీకోసం 'మత్తులో కౌగిల్లో బంధించిన భర్త' ఫైనల్ పార్ట్. మరి కథలోకెళ్తే, ఆ సాయంత్రం విక్రమ్ తన ఆఫీస్ పనుల్లో కాస్త బిజీగా ఉన్నాడు. శాస్త్ర వాడికి పాలు తీసుకువచ్చి ఇస్తూ, "రేపు పార్టీ కదా విక్రమ్ గారు, ఏమైనా ఏర్పాట్లు చేయాలా?" అని అడిగింది. విక్రమ్ ల్యాప్టాప్ మూసేసి ఆమె చేతులు పట్టుకున్నాడు. "నువ్వు ఏ ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. నా ఈవెంట్ మేనేజ్మెంట్ టీం అన్నీ చూసుకుంటుంది. దేవ్ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాడు. కానీ నువ్వు మాత్రం రేపు చాలా స్పెషల్గా రెడీ అవ్వాలి. సిటీలో ఉన్న ఎలైట్ పీపుల్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరు వస్తున్నారు. వాళ్ళందరి కళ్ళు నీ మీదే ఉండాలి. నా శాస్త్ర ఎంత అందమైందో, ఎంత హుందా అయిందో వాళ్ళు చూడాలి" అని అన్నాడు. శాస్త్ర సిగ్గుపడుతూ, "నాకంతగా రెడీ అవ్వటం రాదు విక్రమ్ గారు. నాదెప్పుడు ఈ సాధారణమైన పల్లెటూరు చీరకట్టు కదా" అంది తలదించుకొని. "నీ స్వచ్ఛత ముందు ఈ అలంకారం పనికిరా సహస్రం. కానీ ఒక మహారాణిలా రేపు నువ్వు నాతో నడవాలి. నీ కోసం నేను ఒక స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయించాను. రేపు ఉదయం అది వస్తుంది" అని ఆమె ముక్కు మీటాడు విక్రమ్. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం ఆ గది నిండా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని నింపింది. మరుసటి రోజు రాత్రి విక్రమ్ యాజమాన్యంలోని ఒక 5 స్టార్ హోటల్. ఆ హోటల్లోని అతిపెద్ద బ్యాంక్వెట్ హాల్ అద్భుతంగా ముస్తాబై ఉంది. ఎక్కడ చూసినా పూలాలంకరణలు, మృదువైన సంగీతం, ఖరీదైన డ్రెస్సుల్లో ఉన్న అతిథులు. విక్రమ్ బిజినెస్ పార్ట్నర్సు, సిటీలోని విఐపీలు, మీడియా వాళ్ళందరూ ఆ పార్టీకి హాజరయ్యారు. సరిగ్గా 8 గంటలకు ఆ హాల్లోని లైట్స్ అన్నీ డిమ్ అయ్యాయి. కేవలం ఎంట్రెన్స్ దగ్గర ఉన్న మెట్ల మీద ఫోకస్ లైట్ పడింది. ఒకవైపు నుంచి విక్రమ్ నడుచుకుంటూ వచ్చాడు. నల్లటి ట్యాక్సీలో సూట్లో రాసముట్టిపడేలా ఉన్నాడు. అతడి పక్కన అందరి కళ్ళు ఆమె మీదే ఆగిపోయాయి. డార్క్ రెడ్ కలర్, గోల్డెన్ జరీ బార్డర్ ఉన్న ఒక ఖరీదైన కాంజీవరం పట్టుచీర కట్టుకొని, మెల్లో విక్రమ్ చేయించిన వజ్రాల హారం, నుదుటిన చిన్న ఎర్రబొట్టు, జుట్టుని ఎంతో అందంగా ముడివేసుకుని, ముఖంలో చెరగని చిరునవ్వుతో సాక్షాత్తు మహాలక్ష్మి భూమి మీదకు దిగి వచ్చిందా అన్నట్టుగా నడిచి వస్తున్న సహస్రం. ఆమె పక్కన చిన్న సూట్ వేసుకుని ఒక యువరాజులా చింటూ నడుస్తున్నాడు. విక్రమ్ సహస్రాలు మెట్లు దిగి వస్తుంటే ఆ హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. కెమెరా ఫ్లాష్లు విరామం లేకుండా వెలుగుతున్నాయి. సహస్ర కాస్త భయంగా అనిపించిన విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉండడంతో ఆ భయం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. స్టేజ్ మీదకు చేరుకున్నాక విక్రమ్ మైక్ తీసుకున్నాడు. హాల్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. "లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నేను ఈ పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మీకు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయడానికి" అని విక్రమ్ అనగానే అందరూ ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. చాలామందికి నా విజయాల గురించి, నా బిజినెస్ సామ్రాజ్యం గురించి తెలుసు. కానీ ఇటీవలే నా జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. మృత్యు వంచు నిలబడి కోమలకు వెళ్ళిపోయాను. నా శత్రువులు నన్ను నాశనం చేస్తామని సంబరపడ్డారు. కానీ వాళ్ళకు తెలియంది ఏంటంటే, నాకు రక్షణగా ఒక దేవత ఉందని. ఆ దేవతే నా భార్య సహస్రం అంటూ సహస్ర చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువచ్చాడు విక్రమ్. సహస్ర సిగ్గుతో తలదించుకుంది. విక్రమ్ కొనసాగించాడు. "ఎన్నో అపార్థాలు, కష్టాలు ఎదుర్కొని కూడా నా కుటుంబం కోసం, నా కోసం నిలబడిన ఒక ధైర్యశాలి నా భార్య. ఒకప్పుడు నేను ఆమెను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు సాక్షాత్తు మృత్యుదేవతతో పోరాడి నన్ను తిరిగి తీసుకువచ్చింది. నా ఆస్తి, నా హోదా ఇవేవి నా భార్య ప్రేమ ముందు సరితూగవు. ఈ రోజు నుంచి నా ప్రతి విజయం ఆమెదే. నా సామ్రాజ్యానికి అస్సలైన మహారాణి నా భార్య సహస్రం. దయచేసి మా జంటను ఆశీర్వదించండి" అంత నా ప్రసంగాన్ని ముగించాడు. హాలంత చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అందరూ సహస్రను ఎంత గౌరవంగా చూశారు. అప్పటిదాకా సహస్ర గురించి, మాయ గురించి ఏవేవో గుసగుసలు ఆడుకున్న వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. విక్రమ్ తన భార్యకిచ్చిన ఆ స్థానం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సహస్ర కళ్ళల్లో ఆనంద బాష్పాలు. విక్రమ్ తన్ను ఇంతలా గౌరవించడం ఆమెకు నమ్మశకంగా లేదు. పార్టీలో అందరూ వాళ్ళ కంగ్రాట్స్ చెబుతున్నారు.
బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా వచ్చి శాస్త్రని ఎంతో మర్యాదగా పలకరించారు. శాస్త్రకుడు ఏమాత్రం బెరుకు లేకుండా వారందరితో చాలా హుందాగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం చూసి విక్రమ్ కూడా ఆశ్చర్యం వేసింది. తన భార్యలో దాగి ఉన్న ఈ కొత్త కోణం అతడికి ఎంతో గర్వాన్నిచ్చింది. రాత్రి 11 గంటలు. పార్టీ ముగిసింది. అతిథులంతా వెళ్ళిపోయారు. విక్రమ్ సహస్రలు ఇంటికి చేరుకున్నారు. అన్నపూర్ణ గారు చింటూని తన గదిలోకి తీసుకువెళ్ళి నిద్రపుచ్చారు. విక్రమ్ గది తలుపులు మూసి ఉన్నాయి. లోపల వెచ్చని పసుపు రంగు డిమ్ లైట్స్ వెలుగుతున్నాయి. గాలి కిటికీ తెరలు నెమ్మదిగా ఎగురుతున్నాయి. బయట చల్లటి గాలి వీస్తుంది. శాస్త్ర తన పట్టుచీరను మార్చుకొని లేత నీలం రంగు నైట్ డ్రెస్లో బాల్కన్ దగ్గర నిలబడి ఉంది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తుంది. వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. విక్రమ్ నెమ్మదిగా వచ్చి ఆమె నడుము చుట్టూ తన 2 చేతులను వేశాడు. అతడి గడ్డం ఆమె భుజం మీద వాల్చాడు. అతడి స్పర్శకు సహస్ర శరీరం జలధరించింది. ఆమె కూడా తన చేతులను అతడి చేతుల మీద వేసింది. ఏం ఆలోచిస్తున్నావు సహస్ర అని మృదువుగా అడిగాడు విక్రమ్. సహస్ర అతడి వైపు తిరిగి అతడి కళ్ళల్లోకి చూసింది. ఈరోజు పార్టీలో మీరు మాట్లాడిన మాటలు నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం విక్రమ్ గారు. మీరు నాకు ఇచ్చిన ఈ స్థానం, ఈ గౌరవం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ అంటూ కొద్దిగా ఆగిపోయింది. కానీ ఏంటి సహస్ర? విక్రమ్ ఆరాగా అడిగాడు. సహస్ర అతడి ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. కానీ నాకు మీరు ఆఫీసుల్లో పార్టీలో ఇచ్చే ఈ మహారాణి హోదా కంటే మీ గుండెల్లో ఈ 4 గోడల మధ్య ఉండే భార్య స్థానమే ఇష్టం. ఆ స్థానమే నాకు అసలైన ఆనందం. మీరు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టుగా అనిపిస్తుంది అనేంత ఎమోషనల్గా చెప్పింది. విక్రమ్ ఆమె కళ్ళల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూసి ముగ్ధురైపోయాడు. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె నెమ్మదిగా మంచం మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు. నీ ప్రేమకు బానిసను అయిపోయాను సహస్ర. నీకు మహారాణి హోదా కాదు, నా ప్రాణంలో సగం భాగం ఇస్తున్నాను. మన ప్రేమలో ఉన్న ఈ మౌనరాగం ఇకపై సంతోషపు రాగంగా మారాలి. నేను నిన్ను ఎప్పటికీ వదలను అంటూ ఆమె కళ్ళలోకి ఎంతో రొమాంటిక్గా చూశాడు. సహస్ర సిగ్గుతో తల వంచుకోబోతూ ఉంటే విక్రమ్ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె పెదవులపై తన పెదవులను ఉంచాడు. అది కేవలం ఒక ముద్దు కాదు. ఇన్నాళ్ళు వాళ్ళు పడిన వేదనకు, ఎడబాటుకు, ఎదురుచూపులకు దక్కిన ఒక పవిత్రమైన ముగింపు. ఆ స్పర్శలో ఒకరినొకరు కరిగిపోతున్నారు. ఉదయం 6 గంటలు. విక్రమ్ ఇంటి ఆవరణలో సన్నని మంచు తెరలు ఇంకా తొలగిపోలేదు. గులాబ్ మొక్కల ఆకులపై నిలిచిన మంచు బిందువులు బాలబానుడి లేత కిరణాలు పడగానే వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఆ ఇంట్లో ఇప్పుడు ప్రశాంతత రాజ్యమేలుతుంది. ఇన్నాళ్ళు కన్నీళ్లు కుట్రాలతో నిండిన ఆ గోడలు ఇప్పుడు నవ్వుల సవ్వలతో ప్రధ్వనిస్తున్నాయి. సహస్ర అప్పటికే స్నానం చేసి తడి జుట్టును తువాల్తో తుడుచుకుంటూ దేవుడి గదిలో దీపం పెట్టింది. ఈరోజు ఆమె జీవితం మరొక అతి ముఖ్యమైన రోజు. పల్లెటూరు వాతావరణంలో పెరిగి ఏ కష్టాన్నైనా చిరునవ్వుతో భరించిన ఒక సాధారణ ఇల్లాలు ఈరోజు ఒక 100 కోట్ల కార్పొరేట్ సామ్రాజ్యంలో అడుగుపెట్టబోతుంది. విక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం శాస్త్రలో కొద్దిగా ఆందోళనను, అదే సమయంలో భర్త తనపై ఉంచిన నమ్మకానికి అంతులేని గర్వాన్ని ఇస్తుంది. లేత గులాబీ రంగు జార్జెట్ చీర కట్టుకుని మెల్లో ఒక చిన్న ముత్యాల చైన్, నుదుటిన చిన్న బొట్టుతో అద్దం ముందు నిలబడిన సహస్రం తల దూకుంటూ ఉండగా అద్దంలో వెనక నుంచి విక్రమ్ ప్రతిబింబం కనిపించింది. అతడు అప్పటికి తయారై సూటు వేసుకుని 2 చేతులు జోబుల్లో పెట్టుకుని ఆమెను తదేకంగా చూస్తున్నాడు. అతడి చూపుల్లో ఉన్న ఆరాధనకు శాస్త్ర బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఎంతసేపు విక్రమ్ గారు, అలా చూస్తూనే ఉంటే నాకు భయం వేస్తుంది అంటూ వెనక్కి తిరిగిన సహస్రం. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 భుజాలను పట్టుకున్నాడు. భయమా? దేనికి సహస్ర? ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించగల ధైర్యం నీలో ఉంది. ఈ రోజు నుంచి నువ్వు కేవలం నా ఇంటికి మాత్రమే కాదు, నా ఆఫీస్కు, నా వ్యాపారానికి కూడా మహారాణివి. నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అడుగు పెట్టబోతున్నావు అన్నాడు గర్వంగా.
శాస్త్ర కళల్లో చిన్న బెరుకు. కానీ విక్రమ్ గారు, నాకేం తెలుసని బిజినెస్ గురించి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు మీ కంపెనీలో ఉంటారు. వాళ్ళ ముందు నేను ఏమాత్రం సరిపోతాను. నా వల్ల మీ కంపెనీకి, మీ పేరుకు ఏ చిన్న మచ్చ వచ్చినా నేను తట్టుకోలేను. అంత నా ఆందోళనను బయటపెట్టింది. విక్రమ్ చిరునవ్వుతో ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు. శాస్త్ర, బిజినెస్ అంటే కేవలం లాభ నష్టాల లెక్కలు కాదు. మనుషులను అర్థం చేసుకోవటం, కష్టకాలంలో సరైన నిర్ణయం తీసుకోవటం. ఈ 2 లక్షణాలు నీలో అపారంగా ఉన్నాయి. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా ఏమాత్రం భయపడకుండా ఆ రౌడీలతో, ఆ కిరాయి హంతకులతో నువ్వు చేసిన పోరాటం నేను మర్చిపోలేను. ఆ తెగింపు చాలు ఏ సామ్రాజ్యానైనా ఏల్దానికి. నీకు తోడుగా నీ భర్త ఈ విక్రమ్ ఎప్పుడూ నీ పక్కనే ఉంటారు అంటూ ఆమె నుదుటి మీద ధైర్యాన్నిచ్చే ముద్దు పెట్టాడు. ఆ మాటలతో సహస్రకు ఎక్కలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. మీరు నా పక్కన ఉంటే నాకేది అసాధ్యం అనిపించదు విక్రమ్ గారు, అంది నవ్వుతూ. ఇంతలో కింద నుంచి చింటూ గొంతు వినిపించింది. అమ్మ, నాన్న, నేను స్కూల్కి రెడీ అయిపోయాను అంటూ మెట్లెక్కుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడు. విక్రమ్ కిందకు వంగి వాడిని 2 చేతులతో ఎత్తుకున్నాడు. అరే వావ్, నా కొడుకు అప్పుడే రెడీ అయిపోయాడే. ఈరోజు నాన్న నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాడు సరేనా అని అన్నాడు. సరే నాన్న అంటూ విక్రమ్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు చింటూ. ఒక అనాథ పిల్లాల్లా ఎంత భయపడుతూ పెరిగిన ఆ చిన్నారి ఇప్పుడు ఈ ఇంట్లో ఒక యువరాజులా మారిపోయాడు. సహస్ర విక్రమ్ల ప్రేమ వాడికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. కిందకు రాగానే అన్నపూర్ణ గారు హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉన్నారు. కోడలు మొదటిసారి ఆఫీస్కి వెళ్తూ ఉండటంతో ఆమె ఎంతో సంబరపడిపోతున్నారు. రా తల్లి, ఇలా రా అంటూ సహస్రకు విక్రమ్కు హారతి ఇచ్చి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టారు. విక్రమ్, నా కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకో. ఆఫీసులో ఎవరైనా దాన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను అని కొడుకును సరదాగా హెచ్చరించారు అన్నపూర్ణమ్మ గారు. అమ్మో, ఇప్పుడు ఆఫీసులో కూడా నాకంటే ఈవిడకేం ఎక్కువ పవర్ ఉందన్నమాట. సరే, మేం బయలుదేరుతాం అంటూ చింటుని పట్టుకుని కారు వైపు నడిచాడు విక్రమ్. అత్తగారు ఆశీర్వాదం తీసుకుని శాస్త్ర కూడా కారెక్కింది. చింటుని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత కారు నేరుగా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ ఆఫీస్ వైపు వెళ్తుంది. అది సిటీ మధ్యలో ఉన్న ఒక 30 అంతస్తుల గాజు భవనం. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఆ భవనాన్ని చూసి శాస్త్ర ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళు విక్రమ్ ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఏదో పెద్ద బిల్డింగ్ అనుకుంది, కానీ ఇంత పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం ఉంటుందని ఆమె ఊహించలేదు. కారు పోర్టికోలో ఆగింది. దేవ్ అప్పటికే సెక్యూరిటీని అలర్ట్ చేసి తానే స్వయంగా వచ్చి కార్ డోర్ తీశాడు. విక్రమ్ కార్ దిగి సహస్ర వైపు చేయి చాపాడు. సహస్ర అతడి చెయ్యి పట్టుకొని ఎంతో హుందాగా కిందకు దిగింది. అక్కడున్న స్టాఫు, సెక్యూరిటీ అందరూ వరుసగా నిలబడి విక్రమ్కు సహస్రకు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తున్నారు. అందరి చూపులు సహస్ర మీదే ఉన్నాయి. మొన్నటిదాకా పార్టీలో ఒక సెలబ్రిటీలా చూసిన ఆమెను ఇప్పుడు ఆఫీసులో చూసేసరికి ఎంప్లాయీస్ మధ్య గుసగుసలు మొదలయ్యాయి. సార్ వాళ్ళ మిసెస్ ఆఫీస్కి రావడం ఏంటి, ఆవిడ ఏదో పల్లెటూరు నుంచి వచ్చారట కదా అని కొందరు, అబ్బా ఆవిడెంత అందంగా డిగ్నిఫైడ్గా ఉన్నారో చూడండి అని మరికొందరు అనుకుంటున్నారు. శాస్త్రకు ఆ చూపులు కాస్త ఇబ్బందిగా అనిపించినా విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుండడంతో ఆత్మవిశ్వాసంతో నడిచింది. ఇద్దరూ ప్రైవేట్ లిఫ్ట్ ద్వారా నేరుగా టాప్ ఫ్లోర్లో ఉన్న ఎండి క్యాబిన్కి చేరుకున్నారు. ఆ క్యాబిన్ ఒక పెద్ద గ్రౌండ్ అంత విశాలంగా ఉంది. చుట్టూ అద్దాలు, సిటీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. విక్రమ్ తన కుర్చీలో కూర్చోకుండా శాస్త్రం తీసుకువెళ్ళి ఒక ప్రత్యేకమైన క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు. అది విక్రమ్ క్యాబిన్కు ఆనుకునే ఉంది. ఇదిగో శాస్త్ర, ఇది నీ క్యాబిన్. నేను పిలిచిన ప్రతిసారి నువ్వెక్కడి నుంచి రావాల్సిన అవసరం లేకుండా నా పక్కనే నీ కోసం ఈ గదిని డిజైన్ చేయించాను అన్నాడు విక్రమ్. ఆ గది ఎంతో అందంగా మ్యూటెడ్ కలర్స్తో డెకరేట్ చేయబడి ఉంది. టేబుల్ మీద శాస్త్ర పేరుతో ఒక గోల్డెన్ నేమ్ ప్లేట్ ఉంది. శాస్త్ర విక్రమ్ నందన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని చూడగానే శాస్త్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమ్ గారు, ఇది నాకు కలలా ఉంది. నేను ఇదంతా హ్యాండిల్ చేయగలనా అంది ఎమోషనల్గా.
విక్రమ్ ఆ భుజం చుట్టూ చేయి వేసి, నువ్వు హ్యాండిల్ చేయగలవు సహస్రం. ఈరోజు 10 గంటలకు ఒక ముఖ్యమైన బోర్డ్ మీటింగ్ ఉంది. మన కంపెనీ సీనియర్ డైరెక్టర్స్ అందరూ ఉంటారు. నేను నిన్ను అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. అక్కడ నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని ధైర్యం చెప్పాడు. ఉదయం 10 గంటలు. పెద్ద కాన్ఫరెన్స్ హాల్. పెద్ద ఓవల్ షేప్ టేబుల్ చుట్టూ సుమారు 15 మంది సీనియర్ బోర్డ్ మెంబర్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళలో చాలామంది 50 ఏళ్ళు పైబడిన వారు, ఎంతో అనుభవం ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు. వారందరిలో ప్రధానమైన వ్యక్తి విశ్వనాథ్. అతడు నందన్ గ్రూప్లో మొదటి నుంచి ఉన్నాడు. విక్రమ్ తండ్రి కాలం నాటివాడు. తన మాటకు తిరుగులేదని, కంపెనీకి తనే పెద్ద దిక్కు అని అతడి ఫీలింగ్. మాయాప్రకాష్లు ఉన్నప్పుడు అతడు తెర వెనక నుంచి కొన్ని కుట్రలకు మద్దతు ఇచ్చినా బయటపడలేదు. ఇప్పుడు సహస్ర రాక అతడికి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. విక్రమ్తో పాటు సహస్ర కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టింది. అందరు లేచి నిలబడ్డారు. విక్రమ్ హెడ్ చైర్లో కూర్చుని తన కుడివైపున ఉన్న చైర్లో సహస్రను కూర్చోబెట్టాడు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ఈరోజు ఈ మీటింగ్కు ఒక ముఖ్యమైన అజెండా ఉంది. మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోకి నా భార్య సహస్రను అఫీషియల్గా తీసుకుంటున్నాను. ఇకపై హెచ్ఆర్ అండ్ సిఆర్ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్స్కు సంబంధించిన తుది నిర్ణయాలు ఆమె తీసుకుంటారు అని ప్రకటించాడు విక్రమ్. హాల్లో ఒక క్షణం నిశ్శబ్దం అలుముకుంది. కొందరు మొక్కుబడిగా చప్పట్లు కొట్టారు. కానీ విశ్వనాథ్ ముఖంలో వెటకారం స్పష్టంగా కనిపిస్తుంది. అతడు కాస్త ముందుకు వంగి కళ్ళద్దాలు సరిచేసుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ విక్రమ్ గారు, ఈ నిర్ణయం బోర్డుకు ముందే చెప్పలేదేంటి? మీ భార్య మీద మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఒక 100 కోట్ల వ్యాపారాన్ని, అది కూడా కీలకమైన హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఏమాత్రం అనుభవం లేని, కనీసం ఒక బిజినెస్ డిగ్రీ కూడా లేని ఆవిడకు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్? కార్పొరేట్ ప్రపంచం అంటే ఇంటి వంటగది కాదు కదమ్మా అంటూ నవ్వుతూనే సహస్రను అవమానించేలా మాట్లాడాడు. ఆ మాటలకు మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా అవును అన్నట్టుగా తల ఊపారు. విక్రమ్ కోపం నశాలానికి అంటింది. అతడు టేబుల్ మీద గట్టిగా గుద్ది విశ్వనాథ్ వైపు సీరియస్గా చూడబోయాడు. తన భార్యను అవమానిస్తే అతడు తట్టుకోలేడు. కానీ విక్రమ్ కంటే ముందే సహస్ర పైకి లేచి నిలబడింది. ఆ ముఖంలో ఎలాంటి కోపం లేదు, కంగారు లేదు. చాలా ప్రశాంతమైన, అదే సమయంలో ఎంతో గంభీరమైన చిరునవ్వు ఉంది. ఆమె తన చీర కొంగును సరిచేసుకొని విశ్వనాథ్ కళ్ళలోకి సూటిగా చూసింది. విశ్వనాథ్ గారు, మీరు అడిగిన ప్రశ్నల్లో తప్పు లేదు. నాకు బిజినెస్ డిగ్రీ లేదు. ఈ ఏసీ రూములో కూర్చొని లాభ నష్టాలు లెక్క పెట్టగల అనుభవం కూడా లేదు. కానీ మీరు అన్నట్లుగా కార్పొరేట్ ప్రపంచం వంటగది లాంటిది కావచ్చు. కానీ ఒక వంటగదిని, ఒక ఇల్లును నడపడానికి కావాల్సిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ కార్పొరేట్ ప్రపంచానికి ఖచ్చితంగా అవసరం. హాల్లో అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నారు. విక్రమ్ కూడా ఆమె వైపు ఎంతో గర్వంగా చూస్తున్నాడు. సహస్ర కొనసాగించింది. ఒక ఇంట్లో భిన్నమైన మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు. ఒకరి మీద ఒకరికి కోపాలు, అపార్థాలు వస్తూ ఉంటాయి. కానీ ఒక ఇల్లాలు వాటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా ఆ ఇంటిని ముందుకు నడిపిస్తుంది. అది హెచ్ఆర్ మేనేజ్మెంట్ కదా సార్. కష్టకాలం వచ్చినప్పుడు, డబ్బు లేనప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ రేపటి గురించి ఆలోచిస్తుంది. అది క్రైసిస్ మేనేజ్మెంట్ కదా సార్. బిజినెస్ అంటే కేవలం లాభాలు ఆర్జించే ఒక యంత్రం కాదు విశ్వనాథ్ గారు. అందులో పనిచేసేది మనుషులే. ఆ మనుషులను యంత్రాల్లా కాకుండా ప్రాణం ఉన్న మనుషుల్లా ట్రీట్ చేయటం ఒక ఆడదానికి, ఒక తల్లికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. నేనిక్కడ ఎవరి ఉద్యోగాలు తీసేయడానికి రాలేదు. ఎవరు ఏ కష్టం లేకుండా పనిచేసుకునే వాతావరణాన్ని కల్పించడానికి వచ్చాను. విక్రమ్ గారి బిజినెస్ నాలెడ్జ్కు నా ఎమోషనల్ కనెక్ట్ తోడైతే ఈ కంపెనీ ఏ స్థాయికి వెళ్తుందో మీరు ముందు ముందు చూస్తారు అని ఎంతో అనర్గళంగా, ఆత్మవిశ్వాసంతో తన స్పీచ్ ముగించింది. హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. విశ్వనాథ్ ముఖం పాలిపోయింది. ఆ ఆన్సర్ ముందు వాళ్ళ లాజిక్ తేలిపోయింది. ఒక పల్లెటూరి పిల్లకు ఇంత ఆలోచన, ఇంత కమాండింగ్ వాయిస్ ఉంటుందని వాళ్ళెవరూ ఊహించలేదు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత విక్రమ్ తన కుర్చీలోంచి లేచి గట్టిగా చప్పట్లు కొట్టాడు. అతడి వెనక మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా
లేచి నిలబడి నిజాయితీగా చప్పట్లు కొట్టారు. శాస్త్ర చెప్పిన మాటల్లోని లోతు వాళ్ళకు అర్థమైంది. దట్ ఈజ్ మై వైఫ్. నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందనుకుంటాను అన్నాడు విక్రమ్ ఎంతో గర్వంగా. విశ్వనాథ్ ఏం మాట్లాడలేక తలదించుకున్నాడు. కాని వాడి కళ్ళల్లో మాత్రం శాస్త్ర ఎదుగుదల పట్ల ఈర్ష్య, ద్వేషం బీజాలు వేసుకున్నాయి. మీటింగ్ విజయవంతంగా ముగిసింది. అందరూ బయటకు వెళ్ళిపోయారు. క్యాబిన్లో విక్రమ్, శాస్త్రం మాత్రమే ఉన్నారు. విక్రమ్ పరుగున వచ్చి శాస్త్రను 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. ఆమెను అమాంతం గాల్లోకెత్తి గిరగిర తిప్పేశాడు. విక్రమ్ గారు వదలండి, ఎవరైనా చూస్తారు అని నవ్విన శాస్త్రం. విక్రమ్ ఆమెను కిందకు దించి ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. శాస్త్ర, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలకు నేను ఫీదా అయిపోయాను. అసలు నేను నిలబడి ఆ విశ్వనాథ్ గాడికి క్లాస్ పీకుదాం అనుకున్నాను. కానీ నువ్వు నాకంటే అద్భుతంగా డీల్ చేశావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై క్వీన్ అంటాం బుగ్గల మీద ముద్దు పెట్టాడు. శాస్త్ర సిగ్గుపడుతూ, అంతా మీరిచ్చిన ధైర్యమే విక్రమ్ గారు. మీరు పక్కన లేకపోతే నా గొంతులోంచి ఒక్క మాట కూడా వచ్చేదే కాదు అని అంది. అలాంటిదేమీ లేదు. ఆ టాలెంట్ నీలో ఇన్బిల్ట్గా ఉంది. ఈ సంతోషంలో ఈరోజు లంచ్ మనం బయట చేద్దాం అన్నాడు విక్రమ్. బయట ఎందుకు? నేను ఇంటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను కదా. అత్తయ్య గారు మీకోసం ఇష్టంగా పన్నీర్ కర్రీ చేశారు. ఇక్కడే తిందాం అని చెప్పి శాస్త్ర తన క్యాబిన్లోకి వెళ్ళి క్యారేజ్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆ రోజు మధ్యాహ్నం ఆ పిఏ క్యాబిన్లో ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని ఒకే ప్లేట్లో భోజనం చేయటం విక్రమ్కి ఎంతో కొత్తగా, అద్భుతంగా అనిపించింది. ఒకప్పటి ఖరీదైన 5 స్టార్ లంచ్ల కంటే ఈ చేతి ముద్దలు వాడికి అమృతంలా అనిపించాయి. శాస్త్ర స్వయంగా కలిపి ముద్దలు తినిపిస్తూ ఉంటే విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని ఆ ముద్దతో పాటు ఆమె వేళ్లను కూడా సున్నితంగా ముద్దాడుతున్నాడు. ఏంటి విక్రమ్ గారు ఈ అల్లరి అని శాస్త్ర కళ్ళు ఉరిమినా ఆ చూపుల్లో ఉన్న ప్రేమ అతన్ని మరింత రెచ్చగొడుతుంది. కార్పొరేట్ ప్రపంచంలో మొదటి అడుగు విజయవంతంగా పడింది. శాస్త్రను అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. సాయంత్రం 5 గంటలు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే చింటూ పరుగున వచ్చి శాస్త్ర కాళ్ళను వాటేసుకున్నాడు. అమ్మ, నా హోంవర్క్ చేయించవా? టీచర్ చాలా ఇచ్చింది అంటూ ముద్దుగా కంప్లైంట్ చేశాడు. శాస్త్ర వాడిని ఎత్తుకొని, అలాగే నాన్న, నీ హోంవర్క్ నేను చేయిస్తాను పదా అని వాడిని తీసుకుని సోఫా దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాడు. శాస్త్ర చింటి పక్కన కూర్చుని వాడి బుక్స్ తీసి ఎంతో ఓపిగ్గా పాఠాలు చెబుతుంది. వాడు అడిగే అమాయక ప్రశ్నలకు నవ్వుకుంటూ సమాధానం చెబుతుంది. అన్నపూర్ణ గారు వంటగదిలోంచి వాళ్ళకు స్నాక్స్ తీసుకొచ్చారు. కిందికి వచ్చిన విక్రమ్ మెట్ల మీద ఆగిపోయి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఒకవైపు తన భార్య ఉదయం కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించిన డైరెక్టర్స్తో ఎంత హుందాగా మాట్లాడిందో గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంటికి రాగానే ఒక సాధారణ తల్లిలా ఒక పసివాడికి పాఠాలు చెబుతూ ఎంత స్వచ్ఛంగా నవ్వుతుందో చూశాడు. ఒక ఆఫీసు బాధ్యతను, ఒక ఇంటి బాధ్యతను, ఒక తల్లి బాధ్యతను ఆమె ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుందో చూసి విక్రమ్కు ముచ్చటేసింది. నా జీవితంలో దొరికిన అతి పెద్ద అదృష్టం సహస్రం అని మనసులోనే అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. రాత్రి భోజనాలు మూసాయి. అందరు పడుకోవడానికి వెళ్ళారు. విక్రమ్ గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సహస్ర అతడి కోసం పాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. చాలా వర్క్ ఉందా విక్రమ్ గారు అని అడిగింది. విక్రమ్ ల్యాప్టాప్ మూసేసి ఆమెను తన ఒళ్ళోకి లాక్కున్నాడు. వర్క్ ఎప్పుడు ఉండేదే సహస్రం, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. రేపు మన కంపెనీ తరపున ఒక పెద్ద అనాథాశ్రమానికి ₹1,00,00,000 విరాళం ఇవ్వబోతున్నాం. దానికోసం రేపు ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ చెక్ను నువ్వే స్వయంగా వాళ్ళకు అందజేయాలి. సిఎస్ఆర్ హెడ్గా ఇది నీ మొదటి పని అన్నాడు. శాస్త్ర ఆనందంతో, నిజంగానా? ఒక మంచి పనితో నా బాధ మొదలవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది విక్రమ్ గారు అని అంది. విక్రమ్ ఆమె తల్లి నిమురుతూ, కానీ ఒక చిన్న సమస్య సహస్రం. ఆ అనాథాశ్రమం నడుపుతున్న ట్రస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి దేవుకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగానే పిల్లల కోసమే డబ్బు ఆడుతున్నారా, లేక వేరే బిజినెస్లు ఏమైనా చేస్తున్నారా
అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. రేపు ఉదయం కల్లా రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే ఆ చెక్ మనం క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది అని చెప్పాడు. శాస్త్ర కొద్దిగా ఆలోచనలో పడింది. పిల్లల పేరుతో ఎవరైనా మోసం చేస్తే నేను అస్సలు ఊరుకొని విక్రమ్ గారు. దేవుగారి రిపోర్టు చూశాకే మనం ముందడుగు వేద్దాం. సరే మహారాణి, ఇక పడుకుందామా అంటామని ఎత్తుకొని మంచం వైపు నడిచాడు విక్రమ్. ఆ రాత్రి కూడా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం వారిని మరింత దగ్గర చేశాయి. కానీ మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీసులో ఉండగా దేవ్ కంగారుగా క్యాబిన్లోకి వచ్చాడు. ఆ ట్రస్ట్ గురించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది. అది నడుపుతున్నది ఎవరో కాస్త విశ్వనాథ్ గారి అల్లుడు. ఆ ట్రస్ట్ కేవలం ఒక ఫేక్ అకౌంట్. మన కంపెనీ నుంచి విరాళం పేరుతో ఆ ₹1,00,00,000 కొట్టేసి దాన్ని వేరే వ్యాపారంలోకి మళ్లించడానికి విశ్వనాథం గారు వేసిన ప్లాన్ సార్ ఇది అని చెప్పాడు దేవ్. విక్రమ్ కోపంతో రగిలిపోయాడు. ఏంటి, విశ్వనాథ్ గాడు నాతోనే, నా కంపెనీ డబ్బుతోనే గేమ్ ఆడుతున్నాడా? వాడికెంత ధైర్యం! అంతేకాదు సార్, ఈరోజు సహస్ర గారి చేతుల మీదుగా ఆ చెక్ ఇప్పించి రేపు ఆ ట్రస్ట్ ఫేక్ అని బయటపడేలా చేసి సహస్ర గారి వల్లే కంపెనీకి ₹1,00,00,000 నష్టం వచ్చింది. ఆమెకు అనుభవం లేకపోవటం వల్లే ఇలా జరిగింది అని బోర్డు ముందు ఆమెను దోషం నిలబెట్టాలని వాడి ప్లాన్ సార్ అని పూర్తి కుట్రను వివరించాడు దేవ్. విక్రమ్ చేతులు పిడికిలి బిగించాయి. తన భార్యను బోర్డు మీటింగ్లో అవమానించడమే కాకుండా ఇప్పుడు ఆమె మీద ఒక నేరం మోపడానికి కుట్ర పన్నాడా ఆ విశ్వనాథ్? వాడి ఆట ఇక్కడితో అయిపోయింది దేవ్. వాణ్ణి బోర్డు నుంచి కాదు, ఈ బిజినెస్ వాడి నుంచే తరిమేస్తాను. కానీ శాస్త్రకు ఈ విషయం చెప్పకు, ఆమె చాలా ఫీల్ అవుతుంది. ఈ ఇష్యూను నేను డీల్ చేస్తాను అని దేవుకు చెప్పాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే సహస్ర క్యాబిన్ లోపలికి వచ్చింది. ఏమైంది విక్రమ్ గారు? దేవ్ గారు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు? ఆ ట్రస్ట్ రిపోర్ట్ వచ్చిందా అని అడిగింది. విక్రమ్ ఆమెకేం తెలియనివ్వకుండా నవ్వుతూ, అంతా ఓకే సహస్ర, రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉంది. మనం ఆ చెక్ ఇవ్వచ్చు. నువ్వు రెడీయా అని అన్నాడు. సహస్ర నవ్వుతూ తల ఊపింది. కానీ ఆ మనసులో దేవ్ కంగారుగా వెళ్ళటం చూసి చిన్న అనుమానం మొదలైంది. విక్రమ్ మనసులో మాత్రం ఒక అదృశ్య తుఫాన్ చెలరేగుతుంది. విశ్వనాథ్ పనిన కుట్ర గురించి విక్రమ్కు దేవుకు మాత్రమే తెలుసు. సహస్రను ఈ వివాదం నుంచి తప్పించి తానే స్వయంగా ప్రెస్ మీట్లో విశ్వనాథ్ బండారం బయట పెట్టాలని విక్రమ్ ప్లాన్ చేశాడు. నా భార్య మీద ఒక చిన్న నింద పడినా నేను తట్టుకోలేను. విశ్వనాథ్ గారిని ఈరోజు బోర్డు నుంచి కాదు, బిజినెస్ వాడి నుంచే శాశ్వతంగా తరిమేస్తాను అని మనసులో నిశ్చయించుకున్నాడు విక్రమ్. కానీ సహస్ర అమాయకురాలే కానీ తెలివి తక్కువది కాదు. ఒక ఇల్లాలుగా భర్త కళ్ళల్లోని భావాలను చదవగలిగిన ఆమెకు దేవ్ కంగారుగా వెళ్ళటం, విక్రమ్ ఆ విషయాన్ని కవర్ చేయటం అన్ని అనుమానాన్ని కలిగించాయి. విక్రమ్ క్యాబిన్లోంచి బయటకు వెళ్ళగానే సహస్ర నేరుగా దేవుణ్ణి తన క్యాబిన్లోకి పిలిపించింది. దేవుగారు, నాకు నిజం కావాలి. ఆ ట్రస్ట్ గురించి మీకు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? విక్రమ్ గారు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని సూటిగా అడిగింది. దేవ్ తడబడ్డాడు. అది మేడం, రిపోర్ట్ పాజిటివ్గానే ఉంది. సార్ మీ దగ్గర ఏమీ దాచలేదు అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. సహస్ర కళ్ళు ఇరుకు చేసి ఎంత కమాండింగ్గా, దేవుగారు, నేను కేవలం విక్రమ్ గారి భార్యను మాత్రమే కాదు, ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని, సిఏఎస్ హెడ్ని. నా డిపార్ట్మెంట్స్కు సంబంధించిన ఫైల్స్ మీద నాకు పూర్తి హక్కు ఉంది. నా సంతకంతో ₹1,00,00,000 బయటకు వెళ్తూ ఉంటే దాని వెనుక ఉన్న నిజం నాకు తెలియాలి. ఇది మీ బాస్గా నేను ఇస్తున్న ఆర్డర్. నిజం చెబుతారా లేక నన్ను విక్రమ్ గారిని అడగమంటారా అని గద్దించింది. శాస్త్రలోని ఈ కొత్త అధికార గంభీరత్వాన్ని చూసి దేవుకు ముచ్చటేసింది. ఆవిడిక ఎంత మాత్రం ఏమీ తెలియని పల్లెటూరు పిల్ల కాదు. నందన్ గ్రూప్కు తగిన మహారాణి అని అతడికి అర్థమైంది. ఇక దాచడం లాభం లేదని దేవ్ జరిగిన నిజమంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు. విశ్వనాథ్ అల్లుడు ఫేక్ ట్రస్ట్ గురించి, బోర్డు ముందు శాస్త్రం బ్లేమ్ చేయాలన్న కుట్ర గురించి మొత్తం వివరించాడు. నిజం తెలుసుకున్న శాస్త్రం ముఖంలో ఎలాంటి కోపము, కంగారు లేవు. బదులు ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది.
విక్రమ్ గారు నా మీద ప్రేమతో ఈ నిజాన్ని దాచారు. ఆయన నన్నెప్పుడూ కాపాడుతూనే ఉండాలనుకుంటారు. కానీ ఒక భార్యగా ఆయన పక్కన నేను సమానంగా నిలబడాలి అంటే నా యుద్ధం నేనే చేయాలి. దేవ్ గారు ఈ విషయం విక్రమ్ గారికి చెప్పకండి. నేను విశ్వనాథ్ గారికి ఆయన భాషలోనే సమాధానం చెబుతాను. నాకు మీరు ఒక చిన్న సాయం చేయాలి అంటూ దేవ్కు తన ప్లాన్ వివరించింది. ఆ ప్లాన్ విన్న దేవ్కు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. సంతోషంగా తల ఊపి ఆమె చెప్పిన ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం 12 గంటలు. నందన్ గ్రూపు హెడ్ ఆఫీస్లోని అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ ప్రెస్ మీట్ కోసం ముస్తాబై ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరూ కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. బోర్డు మెంబర్స్ అందరూ మొదటి వరుసలో కూర్చున్నారు. వాళ్ళలో విశ్వనాథ్ ముఖంలో ఒక పైశాచికమైన సంతోషం, గర్వం కనిపిస్తున్నాయి. ఈరోజు ఆ పల్లెటూరి పిల్ల చేతుల మీదుగా ఆ ఫేక్ చెక్ ఇవ్వగానే రేపు మీడియాలో దాని బండారం బయట పెట్టిస్తాను. అప్పుడు విక్రమ్ గాడు కూడా ఏమీ చేయలేడు. నా అల్లుడి అకౌంట్లోకి ₹1,00,00,000 వస్తాయి. ఆ సహస్ర బోర్డులోంచి తప్పుకుంటుంది అని మనసులో మురిసిపోతున్నాడు. స్టేజ్ మీదకు విక్రమ్, సహస్ర ఇద్దరు వచ్చారు. సహస్ర రాయల్ బ్లూ కలర్ శారీలో ఎంతో డిగ్నిఫైడ్గా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ఉంటే అందరి కళ్ళు ఆమె మీద అయిపోయాయి. విక్రమ్ మనసులో మాత్రం కొంచెం టెన్షన్ ఉంది. సహస్ర స్పీచ్ ముగియగానే నేను మైక్ తీసుకొని ఆ ట్రస్ట్ బండారం బయట పెట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు. సహస్ర మైక్ దగ్గరకు వచ్చింది. నమస్కారం. నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడు వ్యాపారంలో లాభాలు ఆర్జించడమే కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు సిఆర్ఎస్ కింద ఒక అనాథాశ్రమానికి ₹1,00,00,000 విరాళం ఇవ్వబోతున్నాం అని స్పీచ్ మొదలుపెట్టింది. విశ్వనాథ్ కళ్ళల్లో ఆనందం రెట్టింపైంది. అవును, ఇవ్వు, ఆ చెక్ ఇవ్వు అని మనసులో అనుకున్నాడు. సహస్ర నెమ్మదిగా విశ్వనాథ్ వైపు చూసింది. ఈ కార్యక్రమానికి మన బోర్డు సీనియర్ మెంబర్, నా ఎదుగుదలకు ఎంతో కారణమైన శ్రీ విశ్వనాథ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగాలి అని పిలిపించింది. విశ్వనాథ్ ఉబ్బి తబ్బిబ్బవుతూ తన కుట్ర సక్సెస్ అయిందన్న గర్వంతో స్టేజ్ మీదకు వచ్చాడు. విక్రమ్ కంగారుగా సహస్ర వైపు చూశాడు. ఆమె నాపడానికి ముందుకు వెళ్ళబోయాడు. కానీ సహస్ర కళ్ళతోనే అతన్ని వారించింది. ఆ చూపుల్లో ఉన్న ధీమా చూసి విక్రమ్కి ఏమీ అర్థం కాక ఆగిపోయాడు. సహస్ర దేవ్ వైపు సైగ చేసింది. వెంటనే ఒక చెక్ తీసుకొచ్చి సహస్ర చేతికిచ్చాడు దేవ్. సహస్ర ఆ చెక్ను విశ్వనాథ్కి ఇస్తూ, విశ్వనాథ్ గారు, ఈ ఆశ్రమం పేరు సంజీవని ట్రస్ట్. వీళ్ళు నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ చెక్ను మీ చేతుల మీదుగా ఆ ట్రస్ట్ నిర్వాహకులకు ఇవ్వండి అని అంది. విశ్వనాథ్ ఆ చెక్ పేరు చూడకుండానే ఫోటోలకు పోజులు ఇస్తూ నిర్వాహకులకు అందజేశాడు. మీడియా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. అప్పుడు సహస్ర మైక్ తీసుకొని మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఇప్పుడు మన స్క్రీన్ మీద ఈ ఆశ్రమంలోని పిల్లల వీడియో చూద్దాం. వెనకున్న పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ ఆన్ అయింది. కానీ అందులో అనాథ పిల్లల వీడియో రాలేదు. బదులుగా కొన్ని డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్స్, కొన్ని షెల్ కంపెనీ వివరాలు స్క్రీన్ మీద ప్లే అయ్యాయి. అందులో విశ్వనాథ్ అల్లుడి ఫోటో, నిర్వహిస్తున్న ఒక ఫేక్ ట్రస్ట్ వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హాల్లో ఉన్న బోర్డు మెంబర్సు, మీడియా వాళ్ళంతా ఆశ్చర్యంగా ఆ స్క్రీన్ వైపు చూస్తున్నారు. విశ్వనాథ్ గుండె ఆగిపోయినంత పనైంది. వాడు భయంతో వణికిపోతూ, ఏంటిది? ఈ డాక్యుమెంట్లు ఏంటి అని తడబడ్డాడు. సహస్ర ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఏమాత్రం చెదరలేదు. ఇది మీరు నాకు అప్పగించిన ట్రస్ట్ వివరాలు విశ్వనాథ్ గారు. బాలసేవ ఫౌండేషన్ పేరుతో మీ అల్లు నడుపుతున్న ఒక ఫేక్ అకౌంట్ ఇది. దీనికి ఎలాంటి ఆశ్రమం లేదు, పిల్లలు లేరు. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ₹1,00,00,000 కొట్టేసి దాన్ని మీ వ్యక్తిగత వ్యాపారాలకు మళ్లించాలని మీరు వేసిన ప్లాన్ ఇది. నా మీద నెపం వేసి నన్ను బోర్డు నుంచి తప్పించాలని మీరు పన్నిన కుట్రకు సాక్ష్యాలివి. విశ్వనాథ్కు చెమటలు పట్టాయి. దొరికిపోయానన్న భయంతో అబద్ధం, ఇది నా మీద జరుగుతున్న కుట్ర అని అరవబోయాడు. సహస్ర వెంటనే మాట కలుపుతూ, కుట్ర కాదు విశ్వనాథ్ గారు, మీరు పంపిన ఫైల్ను మా టీం పూర్తిగా
ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆధారాలన్నీ పక్కగా ఉన్నాయి. అందుకే నేను ఆ ఫేక్ ట్రస్ట్ కాకుండా నిజంగా సేవ చేస్తున్నాం సజీవని ట్రస్టుకు ఆ ₹1,00,00,000 చెక్‌ను మీ చేతుల మీదుగానే ఇప్పించాను. ఇప్పుడు మీ అల్లుడి ఫేక్ ఫౌండేషన్ మీద ఆ ఫ్రాడ్‌కు సహకరించిన మీ మీద పోలీస్ కంప్లెయింట్ రిజిస్టర్ అవుతుంది అని బాంబు పేల్చింది. విక్రమ్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. తన భార్య ఇంత సైలెంట్‌గా, ఇంత పర్ఫెక్ట్‌గా ఈ కుట్రను ఛేదించి విశ్వనాథ్‌ని అందరి ముందు దొంగలుగా నిలబెడుతుందని అతడు కల్లో కూడా ఊహించలేదు. అతని గుండె గర్వంతో ఉప్పొంగింది. హాల్లో మీడియా వాళ్ళు విశ్వనాథ్‌ను చుట్టుముట్టి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. దేవ్ తీసుకొచ్చిన పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. సహస్ర ప్రశాంతంగా విక్రమ్ దగ్గరకు వచ్చి నిలబడింది. విక్రమ్ ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. సహస్ర, నీకిదంతా ఎప్పుడు తెలిసింది? నాకే చెప్పకుండా ఇంత పెద్ద డ్రామా ప్లే చేశావా అని ఆశ్చర్యంగా అడిగాడు. సహస్ర చిన్నగా నవ్వి, మీరు నన్ను రక్షించడానికి ప్రతిసారి కవచంలో నిలబడ్డారు విక్రమ్ గారు. కానీ మీ భార్య ఎప్పటికీ మీ వెనుక దాక్కోదు. మీ పక్కన నిలబడి మీకోసం యుద్ధం చేయగలదు అని నిరూపించుకోవాలనుకున్నాను. మీ సామ్రాజ్యానికి మహారాణ్ణి అన్నారా లేదా? మరి ఆ మాత్రం తెలివితేటలు ఉండొద్దా? అనేంతో ముద్దుగా కన్ను గీటింది. విక్రమ్కు ఆమెనిప్పుడే అందరి ముందే గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అంతలా ఆమె అతని మనసును దోచేసింది. యు ఆర్ అమేజింగ్ సహస్రం. నీ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను అంటూ ఆమె చేతిని ముద్దరాడు. బోర్డు మెంబర్స్ అందరూ సహస్ర తెలివితేటలను, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారు. ఆ రోజుతో నందన్ గ్రూప్లో సహస్ర స్థానం సుస్థిరమైపోయింది. సాయంత్రం విక్రమ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణ గారు కోడల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. నా కోడలు ఇంటికే కాదు, వ్యాపారానికి దేవతలా మారింది అంటూ ఆనందపడిపోయారు. అదే సమయంలో ఒక కొరియర్ బాయ్ వచ్చి ఒక పెద్ద పార్సల్ ఇచ్చి వెళ్లారు. దేవ్ ఆ పార్సల్ తీసుకువచ్చి విక్రమ్ సహస్రల ముందు పెట్టాడు. సా, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. చింటూ అడాప్షన్ పేపర్స్ ఫైనల్ అయ్యాయి. ఇవాల్టి నుంచి వాడి అఫీషియల్ పేరు చింటూ విక్రమ్ ఆనంద్. వాడు చట్టబద్ధంగా మీ కొడుకు సార్ అని చెప్పాడు దేవ్ ఎంతో సంతోషంగా. ఆ వార్త వినగానే సహస్ర గుండె ఆనందంతో నిండిపోయింది. పరుగున వెళ్ళి హాల్లో ఆడుకుంటున్న చింటూను ఎత్తుకొని ఆ మందం గాల్లోకి ఎగరేసింది. చింటూ, ఇవాల్టి నుంచి నువ్వు మా సొంత కొడుకురా. నీకంటూ ఒక ఇల్లు, అమ్మ నాన్న దొరికేశారు అంటూ వాడి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. విక్రమ్ కూడా వెళ్ళి వాళ్ళను గట్టిగా వాటేసుకున్నాడు. ఆ ముగ్గురిని అలా చూస్తుంటే అన్నపూర్ణ గారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఒక అనాథ పిల్లవాడికి తల్లిదండ్రుల ప్రేమ దొరికింది. ఒక ఇష్టం లేని పెళ్లి నేడు ఒక అద్భుతమైన కుటుంబంగా రూపాంతరం చెందింది. రాత్రి 11 గంటలు. చుట్టూ నిశ్శబ్దం. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తుంది. లేత వెన్నెల కిరణాలు బాల్కన్ నిలబడి ఉన్న శాస్త్రం ముఖం మీద పడుతున్నాయి. ఆమె కళ్ళలో అంతులేని ప్రశాంతత, పెదవులపై చెరగని చిరునవ్వు. వెనక నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. విక్రమ్ ఆమె నడుము చుట్టూ తన 2 చేతులు వేశాడు. అతని వెచ్చని శ్వాస ఆ మెడను తాకుతూ ఉంటే శాస్త్ర శరీరం జల్దరించింది. ఆమె కూడా తన చేతులను అతడి చేతుల మీద వేసి బంధించింది. ఏం ఆలోచిస్తున్నావు సహస్ర అని మెల్లగా ఆమె చెవి దగ్గర గుసగుసలాడు విక్రమ్. సహస్ర తల వెనక్కి వాల్చి అతడి గుండెలపై ఆనించుకుంది. మన ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాను విక్రమ్ గారు. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. నేను మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన రాత్రి ఎంత భయపడ్డాను. మీరు నన్ను అసహించుకొని నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అన్నప్పుడు నా గుండె ఎలా బద్దలైపోయిందో అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ కన్నీళ్ళన్నీ ఇప్పుడు ఇంత అందమైన ప్రేమగా ఎలా మారాయా అని ఆలోచిస్తున్నాను. విక్రమ్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. అతడి కళ్ళల్లో ఒక చిన్న పశ్చాత్తాపం, అంతులేని ఆరాధన. ఆ రోజు నిన్ను ద్వేషించిన ప్రతిసారి నా అహంకారం మాత్రమే గెలిచిన సహస్రం. కానీ వర్షం వచ్చిన ఆ రాత్రి నీ మత్తులో నిన్ను కౌగిలించుకున్న క్షణమే నా మనసుకు అర్థమైంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన శత్రువు కావు, నా హృదయాన్ని నయం చేయడానికి వచ్చిన దేవతవు అని.
నా ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు కిరాయి హంతకులతో పోరాడిన తీరు, కోమాల్లో ఉన్న నన్ను నీ ప్రేమతో తిరిగి లాక్కొచ్చిన విధానం, ఇవన్నీ చూశాక నాకు నువ్వు భార్యవి కాదు, ఒక అమ్మలా కూడా అనిపించావు. నన్ను క్షమించు సహస్ర. నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. సహస్ర అతడి పెదవులపై తన వేలు ఉంచింది. అలా అనకండి విక్రమ్ గారు. ఒక అందమైన శిల్పం తయారవ్వాలంటే ఉలి దెబ్బలు పడక తప్పదు. మన బంధం కూడా అలాంటిదే. ఎన్ని దెబ్బలు తిన్నామో ఇప్పుడు అంత అందంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు నాకే బాధ లేదు. మీరు నా కొడుకు చింటూ, అత్తయ్య, ఈ చిన్న ప్రపంచం చాలు నాకు. విక్రమ్ ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నా ప్రపంచం నువ్వే సహస్రం. ఇన్నాళ్ళు మన మధ్య అపార్థాలు, కుట్రలు, శత్రువులు, ఎన్నో అడ్డుగోడలు. కానీ వాటన్నిటిని దాటి నువ్వు మౌనంగా చిందించిన కన్నీళ్ళే నా మనసులోని కఠినమైన శిలను కరిగించాయి. నీ మౌనం నా హృదయాన్ని గెలిచింది. ఇన్నాళ్ళు ఈ మౌనరాగం మనిద్దరి మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధంలాగా సాగింది. కానీ ఇప్పుడు ఇది మన ఇద్దరిని కలిపే ఒక అందమైన ప్రేమ కావ్యం. సహస్ర కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఈ మౌనరాగంలో ఇకపై కన్నీళ్లకు తావులేదు విక్రమ్ గారు. ఇది కేవలం మన ప్రేమను, మన నమ్మకానికి సాక్ష్యం. విక్రమ్ ఆమె కళ్ళలోకి ఎంతో గాఢంగా చూశాడు. ఆ చూపుల్లో కరిగిపోతున్న సహస్ర సిగ్గుతో తల దించుకోబోతూ ఉంటే అతను నెమ్మదిగా ఆమె గడ్డం పైకెత్తి ఆమె పెదవులపై తన పెదవులను ఉంచాడు. ఆ ముద్దులో ఒకప్పటి కోపం లేదు, కేవలం పవిత్రమైన ప్రేమ, జీవితాంతం తోడు ఉంటానన్న భరోసా మాత్రమే ఉన్నాయి. ఆ స్పర్శకు సహస్ర శరీరం పులకరించిపోయింది. ఆమె కూడా తన చేతులను అతడి మెడ చుట్టూ వేసి మరింత దగ్గరకు తీసుకుంది. బాల్కనీలోని చల్లగాలి వారిద్దరి ఏకాంతాన్ని ఆస్వాదిస్తూ వీస్తుంది. వారిద్దరు ఒక్కటేనా క్షణాన. ఒక ఇష్టం లేని పెళ్లితో మొదలై ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రాణాలను పణంగా పెట్టి నిలబెట్టుకున్న వారి ప్రేమ కథ సంపూర్ణమైంది. తండ్రి చేసిన పాపానికి బలైపోయాను అనుకున్న సహస్ర జీవితం ఇప్పుడు ఒక సామ్రాజ్యానికి మహారాణిగా, ఒక పసివాడికి తల్లిగా విక్రమ్కు ప్రాణంగా ఎదిగింది. విక్రమ్ మనసులో రగిలిన అహంకారం సహస్ర స్వచ్ఛమైన ప్రేమ ముందు తల వంచింది. వారి హృదయాల మధ్య ఎప్పుడు ఒక మౌనరాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ అందులో ఇప్పుడు వేదన లేదు, కేవలం ఎప్పటికీ వాడిపోని అంతులేని ప్రేమ, అనురాగాల మాధుర్యం మాత్రమే దాగి ఉన్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.